జనవరి 2026 ప్రపంచం మొత్తం కూడా షాక్ అయ్యే విధంగా లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి యూఎస్ గవర్నమెంట్ అలానే పెంటగాన్ వాళ్ళేమని రెస్పాండ్ అవుతున్నారంటే, ఇది జస్ట్ క్యాజువల్‌గా జరిగిన థింగ్ మాత్రమే. మీరు ఎక్కువగా పానిక్ అవ్వద్దు. ఎక్కువగా భయపడొద్దని చెప్తున్నారు. కానీ బిహైండ్ ద సీన్ ఏం జరుగుతుందనేది వరల్డ్ లీడర్స్‌కి మాత్రమే తెలుసు. అండ్ దీని గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా తెలుసు. అంటే సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి అందరికీ తెలుసు. అంటే హూ ఎవర్ నోస్ దిస్ సిట్యుయేషన్. Now, this is, of course, no ordinary aircraft. It is the Airborne Nerve Center for Nuclear War. వాళ్ళేమంటున్నారంటే, ఇది మేము జస్ట్ మీటింగ్ కోసం మాత్రమే వాడాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లైక్ పెంటగాన్ అని, యూఎస్ గవర్నమెంట్ ఇట్లా వీళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు. మేము జస్ట్ మీటింగ్ కోసం మాత్రమే ఈ ప్లేన్ ని వాడాము అని చెప్పి. కానీ ఒక ప్లేన్ కనిపిస్తే ఇంత విధ్వంసం, ఇంత భయంకరమైన సిచ్యువేషన్స్ అంటే ఐ మీన్ పానిక్ సిచ్యువేషన్స్ అవసరం అంటారా అంటే, ఇది 51 ఇయర్స్ టైం పీరియడ్ లో ఫర్ ద ఫస్ట్ టైం ప్రపంచం మొత్తానికి కూడా కనిపించే విధంగా బహిరంగంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. అండ్ దీన్ని చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తారు. అంటే దీని ఫీచర్స్ తెలిసినా గాని, అసలు ఇది ఎలాంటి సిట్యుయేషన్‌లో బయటికి తీసుకొస్తారని తెలిసినా గాని సరే, ఖచ్చితంగా మీరు కూడా భయపడతారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న సిట్యుయేషన్స్ కూడా చాలా ఇంచుమించు చాలా ఘోరంగానే ఉన్నాయి. Singular event amidst rising threat signals that the United States could be preparing for some unimaginable contingencies. అంటే ఇప్పుడు యూఎస్‌కి అండ్ వెనిజులాకి వాళ్ళ రెండిటికి మధ్య కాన్‌ఫ్లిక్ట్ జరుగుతుంది. నెక్స్ట్ యూఎస్‌కి గ్రీన్‌లాండ్‌కి జరుగుతుంది. యూఎస్‌కి గ్రీన్‌లాండ్ వల్ల డెన్మార్క్‌తో కూడా కాన్‌ఫ్లిక్ట్ జరుగుతుంది. అండ్ ఇరాన్‌లో ఆల్రెడీ మనం చూస్తున్నాము. రెగ్యులర్‌గా న్యూస్ చూస్తున్నాము. ఇరాన్ అసలుకు ఆల్మోస్ట్ మంటల్లో కాలిపోయింది. దాని తర్వాత మరి రష్యా అండ్ ఉక్రెయిన్ చూసుకుంటేనేమో ఆ 2 చాలా చాలా ఎప్పటినుంచో గొడవలు జరుగుతున్నాయి. దాని తర్వాత చైనా అండ్ తైవాను. ఇలా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్‌లో కూడా చాలా ట్రాజిక్ సిట్యుయేషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఈ టైంలో ఇలాంటి ప్లేన్ బయటికి రావడం వల్ల చాలా మంది భయపడుతున్నారు. అంటే ఇది జనరల్‌గా నార్మల్ సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు బయటకొచ్చింటే ఏమైనా భయపడేవాళ్ళు కాదేమో. బట్ ఇలాంటి సిట్యుయేషన్‌లో వచ్చింది కాబట్టి వీళ్ళు చాలా భయపడుతున్నారు. అండ్ వరల్డ్ లీడర్స్ నోస్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్. నౌ లెట్స్ డీకోడ్ వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెన్స్. అంతకంటే ముందు ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ వీడియోని కొత్త ఫేస్ కదా అని చెప్పి స్కిప్ చేసుకుంటూ ఎళ్తే, యూట్యూబ్ అల్గారిథంకి నా వీడియో చాలా బ్యాడ్ అన్నట్టుగా ఇంప్రెషన్ ఎళ్ళిపోతుంది. సో, దానివల్ల అసలు కంప్లీట్‌గా రీచ్ అనేది తగ్గిపోతుంది. సో, మాక్సిమం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చకపోతే కామెంట్స్‌లో మీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టండి, పర్లేదు. అండ్ డిస్‌లైక్ కూడా చేయండి. దాని గురించి ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ వీడియో స్కిప్ చేసుకుంటూ ఎళ్తే మాత్రం కంటెంట్ నేను ఎంత కష్టపడి చేస్తున్నా గూడా యూట్యూబ్ అల్గారిథంకి అది ప్రాపర్‌గా వెళ్ళట్లేదు. అంటే నేనేదో బ్యాడ్ కంటెంట్ చేస్తున్నాను అన్న ఉద్దేశంలో ఎళ్ళిపోతుంది. సో, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. నౌ లెట్స్ సీ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ దిస్. దీన్ని E4B నైట్ వాచ్ అంటారు. ప్రపంచం అంతా కూడా దీన్ని డూమ్స్‌డే ప్లేన్ అని కూడా అంటారు. దీన్ని స్పెషల్‌గా వార్ జోన్‌లో మాత్రమే వాడతారు. అంటే ఎస్పెషల్‌గా దీన్ని డిజైన్ చేసింది న్యూక్లియర్ వార్స్‌ని తట్టుకోవడానికి డిజైన్ చేశారు ఇది. అయితే జనవరి 8న ఎందుకు కనిపించింది అనేది ఇక్కడ పెద్ద క్వెషన్. అండ్ ఈ ప్లేన్‌లో యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ పేట్ హెగ్సెత్ కూడా ఉన్నారు. అండ్ యూఎస్ గవర్నమెంట్ అండ్ పెంటగాన్ చెప్పేదేంటంటే, ఈ పేట్ హెగ్సెత్ రిక్రూటర్స్‌తో మాట్లాడడానికి మాత్రమే ఈ ప్లేన్‌ని వాడారు. అండ్ అక్కడికి ల్యాండ్ అవ్వడానికి రీజన్ కూడా అదే అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే జస్ట్ ఒక మీటింగ్ కోసం ఇంత ఖర్చు పెట్టి, ఇంత సీక్రెటివ్ వెపన్ అసలు అక్కడికి తీసుకురావడం ఎంతవరకు నిజమంటారు? యూజువల్‌గా ఇలాంటి హై సెక్యూర్డ్ ప్లేన్స్ అన్నీ కూడా ఆఫెట్ ఎయిర్ ఫోర్స్ బేస్ అంటే ఇది నెబ్రాస్కాలో ఉంటది. ఇలాంటి హై సెక్యూర్డ్ ప్లేసెస్‌లో మాత్రమే ల్యాండ్ అవుతది. కానీ అందరూ చూస్తుండగానే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో, ఒక బిజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వడం అంటే ఇది ఖచ్చితంగా ఒక వార్నింగ్ సిగ్నల్ ప్రపంచానికి ఇస్తున్నట్టే. దీన్నే మిలిటరీ లాంగ్వేజ్‌లో షో ఆఫ్ ఫోర్స్ అంటారు. నేనేదో మాక్ చేస్తూ అనట్లేదు. నిజంగానే మిలిటరీ లాంగ్వేజ్‌లో షో ఆఫ్ ఫోర్స్ అంటారు. ఈ E4B నైట్ వాచ్‌ని సింపుల్‌గా ఫ్లయింగ్ పెంటగాన్ అని కూడా అనొచ్చు. ఇది ఎలాంటి టైం అప్పుడు యూజ్ చేస్తారంటే, ఎప్పుడైనా 2 దేశాలు కొట్టుకున్నప్పుడు గాని, లేకపోతే ఏదైనా పెద్ద వరల్డ్ వార్ ఏదైనా జరుగుతున్నప్పుడు గాని, ఏదైనా ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద తీసుకొచ్చి న్యూక్లియర్ వెపన్‌ని యూజ్ చేసినప్పుడు, ఈ యూఎస్‌లో ఉండే గవర్నమెంట్ అంతా కూడా కంప్లీట్‌గా కొలాప్స్ అయిపోయినా కూడా, ఈ ప్లేన్‌ని ఆ టైంలో వాడతారు. అంటే అక్కడున్న యూఎస్ ప్రెసిడెన్సీని, నెక్స్ట్ అక్కడ వర్క్ చేస్తున్న హైయర్ అఫీషియల్స్ ఉంటారు కదా! వాళ్ళని, అలానే ఈ డిఫెన్స్‌లో ఉండే హై అథారిటీస్ వీళ్ళందరినీ గూడా ఈ ప్లేన్‌లోకి షిఫ్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు
ఆ ప్లేన్‌లో ఉండి ఈ వరల్డ్ వార్ మొత్తాన్ని గూడా నడిపించే విధంగా డిజైన్ చేశారు. దీని స్పెషల్ క్యాపబిలిటీస్ మాత్రం చాలా చెప్పుకోదగిన విధంగానే ఉంటది. దీనికి స్పెషల్‌గా ఒక టైప్ ఆఫ్ షీల్డింగ్‌ని యూజ్ చేశారు. అంటే ఎలక్ట్రో మాగ్నెటిక్ పల్స్ షీల్డింగ్ అంటారు. అంటే దీన్ని ఈఎంపీ షీల్డింగ్ అని గూడా అంటారు. ఇది యూజ్ చేసి దీని ఔటర్ లేయర్ మొత్తాన్ని గూడా డిజైన్ చేశారు. అంటే ఇది ఎలా వర్క్ చేస్తదంటే అసలు ఎంత పెద్ద న్యూక్లియర్ వెపన్ అయినా గాని సరే దీని పక్కనే బ్లాస్ట్ అయినా కూడా ఈ ఈఎంపీ షీల్డ్‌ని దాటుకొని లోపలికైతే రాలేవు. దానివల్ల ఆ యూఎస్ ప్రెసిడెన్సీ గాని, లేకపోతే అక్కడున్న డిఫెన్స్ అథారిటీస్ గాని సర్వైవ్ అయ్యి లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయొచ్చు. ఈ యూఎస్‌ని ఎలాగైనా సరే గెలిపించొచ్చు అనే విధంగా ఇది డిజైన్ చేశారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ప్లేన్‌లో ఉండే కాక్‌పిట్‌లో చూస్తే మనకు 1980s టైమ్ పీరియడ్‌లో ఉండే అనలాగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కనిపిస్తది. అంటే ప్రెజెంట్ మనం 2026లో ఉన్నా గూడా సరే ఇంకా ఆ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ దేనికి యూజ్ చేస్తున్నారు అంటే అనలాగ్ సిస్టమ్స్‌ని మనము హ్యాక్ చేయలేము. అండ్ డిజిటల్ అయితే ఈజీగా హ్యాక్ చేయొచ్చు. సో, ఎలాంటి సైబర్ వార్‌ఫేర్‌కి ఛాన్స్ ఇవ్వకూడదు అన్న ఉద్దేశ్యంతో ఈ అనలాగ్ సిస్టమ్‌ని యూజ్ చేస్తున్నారు. సో, దిస్ కెన్ బి ద సేఫెస్ట్ ప్లేస్. దీని ఎండ్యూరెన్స్ గురించి చూసుకుంటే అసలు ఈ ప్లేన్‌కి ల్యాండ్ అయితే అవసరం లేదు. అండ్ ఇది గాల్లో ఉండగానే వేరే ట్యాంకర్ వచ్చి ఈ ప్లేన్‌కి ఫ్యూయల్ నింపేస్తుంది. అండ్ ఫుడ్ అండ్ వాటర్ ఉన్నంత వరకు ఇది గాల్లోనే ఉండగలదు. కొన్ని డేస్ అండ్ వీక్స్ పాటు కూడా ఉండగలదు. సో, బేసికల్లీ ఇది ప్రపంచం మొత్తం అంతమైపోయినా కూడా సరే, ఇది గాల్లో ఉండి నడిపించగలదు. ఆ కంట్రీ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళగలదు అన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేశారు. అండ్ ఇది అన్ని వీక్స్ పాటు, డేస్ పాటు గాల్లోనే ఉండగలదు కాబట్టి దీన్ని డూమ్స్‌డే ప్లేన్ అని కూడా అంటారు. అండ్ ఈ ప్లేన్‌కి ఎలాంటి ఎక్స్టర్నల్ యాంటీనాస్ కూడా అవసరం లేదు. ఈ ప్లేన్‌లోనే ఇన్‌బిల్ట్ యాంటీనాస్‌ని ప్రిపేర్ చేసి ఉంచారు. సో, ఇది డైరెక్ట్‌గా శాటిలైట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని పాస్ చేయగలదు. వై నౌ? ఇప్పుడు మనము మెయిన్ పాయింట్‌కొద్దాం. అసలు ఇప్పుడు అంటే ఈ జనవరి 2026లో వీళ్ళు ఇంత ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏంటి అంటే దేర్ ఆర్ ఫ్యూ కనెక్టింగ్ డాట్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. ఈ వీక్‌లో జరిగిన జియో పాలిటిక్స్ గురించి అబ్జర్వ్ చేస్తే ఎవ్వరికైనా గాని సరే ఒక క్లారిటీ అయితే వచ్చుంటది. అంటే మన వీడియోస్ చూసినా కూడా రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చుంటది ఈ పాటికే. వై నౌ అంటే ఫస్ట్ పాయింట్ మనము చూద్దాం. ద వెనెజువేలా కలెక్షన్. ఈ జనవరి 3 అంటే న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకున్నాడో ఏమో మరి. జనవరి 3 నికోలాస్ మదురోని యూఎస్ గవర్నమెంట్ క్యాప్చర్ చేసి తీసుకెళ్లిపోయారు. అండ్ సౌత్ అమెరికాలో ఇది చాలా పెద్ద విషయం. అండ్ ఈ నికోలస్ మదురోని ఎప్పుడైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయాడో అప్పటి నుంచి ఈ వెనెజువేలాకి నేనే ప్రెసిడెంట్ అన్నట్టుగా ఈ ట్రంప్ డబ్బాలు కొట్టుకుంటున్నాడు. అండ్ అదే కాకుండా ఈ వెనెజువేలాకి సపోర్టింగ్ గా ఉంటున్న రష్యా అండ్ చైనా వీళ్ళిద్దరూ కూడా గట్టిగా మాట్లాడారు ఈ పాయింట్ గురించి. దానికి రిప్లైగా అయినా కూడా సరే వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చుండొచ్చు. అంటే మన ట్రంప్ మామూలుడు కాదు కదా. ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా ఈ న్యూస్ బయటకు వచ్చింది. అంటే ఇప్పుడే జరిగింది, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ జరిగింది. ఈ రష్యా ఉక్రెయిన్ మీద మిసైల్ అటాక్ అయితే చేసింది. ఒక మ్యాసివ్ మిసైల్ అటాక్ అయితే చేసింది. ఆబ్వియస్ గా మనకి తెలుసు చైనా అండ్ తైవాన్ గురించి, ఆ కాన్ఫ్లిక్ట్ గురించి కూడా తెలుసు. అండ్ ఇరాన్ లో ఆల్రెడీ చాలా పెద్ద రచ్చ జరుగుతుంది. అండ్ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య వార్ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకొని వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ అన్నట్టుగా వీళ్ళు చూపించుకోవడానికి ఈ డూమ్స్‌డే ప్లేన్ ని బయటికి తీసుకొచ్చుండొచ్చు. అండ్ ఇంకో విషయం చూసుకుంటే ఈ నాటోలో మెంబర్ అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అంటే యూఎస్ గవర్నమెంట్ అలానే డెన్మార్క్ వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవ పడిపోయింది. అంటే యూఎస్ గవర్నమెంట్ ట్రంప్ ఏమో నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు గ్రీన్లాండ్ కావాలని చెప్పి ట్రంప్ చెప్తుంటే, కానీ డెన్మార్క్ మాత్రం ఈ గ్రీన్లాండ్ గురించి ఎవరన్నా మాట్లాడితే ముందు కాల్చండి తర్వాతే మాట్లాడండి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అండ్ సేమ్ డే ఈ రష్యన్ షిప్ ని అలానే చైనీస్ షిప్ ని రెండింటిని కూడా యుఎస్ గవర్నమెంట్ క్యాప్చర్ చేసి తీసుకెళ్లిపోయింది. అంటే వీళ్ళు అన్అఫీషియల్ గా ఆయిల్ ని అయితే తీసుకెళ్లిపోతున్నారు అని చెప్పి క్యాప్చర్ చేశారు. అండ్ ఆ రోజే డాల్సీ రాడ్రిగస్ తో ఒక ఆయిల్ డీల్ ని కూడా కుదుర్చుకున్నారు, అంటే వెనెజువేలాతో. అండ్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు యుద్ధం రాబోతుంది అని చెప్పడానికి సంకేతాలు మాత్రమే. అండ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఈస్ కమింగ్ సూన్. కానీ ఈసారి యుద్ధం స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రంప్ వల్లే రావచ్చు. ఆయన చేసిన రచ్చ ఇదంతా కూడా. అసలు ఆయన కంట్రీలో ఉండి ఆయన పనులు ఆయన చూసుకుంటే ఎవ్వరికి ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఆయన అనవసరంగా వెనెజువేలాలో ఏలు పెడతాడు, ఇండియా పాకిస్తాన్ లో ఏలు పెడతాడు, రష్యా మీద ఏలు పెడతాడు, చైనా మీద ఏలు పెడతాడు, అండ్ వెనెజువేలా, గ్రీన్లాండ్ ఇట్లా అన్ని కంట్రీస్ మీద ఏలు పెడుతున్నాడు. అంటే ఆ డాలర్ ఇచ్చిన పొగరు ఇదంతా కూడా. చూద్దాం ఏమవుద్ది అనేది. కానీ ఈ వరల్డ్ వార్ మాత్రం రాకూడదనే అనుకుందాం. ఎందుకంటే చాలా మంది సివిలియన్స్ చనిపోతారు, చాలా ప్రాణ నష్టం అయితే ఖచ్చితంగా జరుగుద్ది. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ లో ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. సో
రాకూడదని అనుకుందాం. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే, మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ మీకు నచ్చకపోయినా కూడా ఇక్కడ వరకు చూస్తే ఏమేం చేంజెస్ చేసుకోవాలి ఏంటనేది కొంచెం కామెంట్ చేయండి. నేను చేంజెస్ చేసుకొని నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్లా సైనింగ్ ఆఫ్. జై హింద్.